వాళ్ళకి నీరు, వాళ్ళకి అలాగ ఆలోచించడం అనేది అది గ్రేటెస్ట్ క్వాలిటీ. అలాగే ఇంతకు ముందు ఎవరిని చూడలేదు మనం, ఫ్యూచర్ లో కూడా ఎవరిని చూడబోవేమో అలాంటి ఒక వ్యక్తి. ఇదంతా వచ్చి ఇంకా తీర్చగలిగింది ఒక తండ్రి బాధ్యతల్ని, తండ్రి చేసిన ఒక దీని అంతా నెరవేర్చాల్సిన అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది వైఎస్ జగన్ గారు మీరు అనుకుంటున్నారు? అధిష్టానం కాంగ్రెస్ హైకమాండ్ తప్పకుండా ఎందుకంటే వాళ్ళు ప్రజలు ఇప్పుడు గవర్నమెంట్ అనేది ప్రజలు ఏమి కోరుకుంటారో అప్పుడే ఆ నమ్మకం కలిగిస్తేనే గవర్నమెంట్ నిలబడుతుంది అనేది సెంట్రల్ గా తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. సో ప్రజలు ఇప్పుడు ఏముంటారనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ డెఫినెట్ గా హైకమాండ్ కి రీచ్ అయి ఉంటుంది. ఇప్పుడు అందరి మనసులో ఏముంటుందో వాళ్ళు ఒక డెఫినెట్ గా వాళ్ళు అన్ని కనుక్కుని ఈ పార్టీకి వెళ్ళిపోయి ఉంటుంది. సోనియా గాంధీ గారు కూడా మనకి వైఎస్ఆర్ గారు మనకి ఎంతో ఆవిడకి అంతే అని చెప్తారు. షీఈస్ ఆల్సో అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ గ్రేట్ పర్సన్ విత్ గ్రేట్ హార్ట్. ఆవిడ డెఫినెట్ గా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాధని మనందరికంటే డెఫినెట్ గా బాగా అర్థం చేసుకుంటారు. అండ్ షీల్ డెఫినెట్లీ టేక్ ఎ రైట్ డిసిషన్. ఆవిడ కూడా రాజీవ్ గాంధీ గారిని పోగొట్టుకున్న ఆవిడ, వాళ్ళకు కొడుకున్నారు రాహుల్ గాంధీ గారు. సో ఇదంతా వచ్చి వాళ్ళకి ఇంకా బెటర్ గా అర్థం అవుతుంది. అండ్ ప్రజలు ఏం ఎదురు చూస్తారో అన్నది దానికి మాత్రం వారు దే విల్ నాట్ నెగ్లెక్ట్ దట్. డెఫినెట్లీ దే టేక్ దట్. అదే మెయిన్ గా తీసుకుంటారు. ఫైనల్ గా మీరు చెప్పండి, మీరు ఇమీడియట్ గా మీరు చెప్పారు అభిమానంతో ఒక రాజశేఖర్ జీవితం గురించి ఒక సినిమా తీస్తానని చెప్పేసి. సో హౌ ఇట్ విల్ బి, ఎలా ఉండబోతుంది? మీరు ప్రజలు వచ్చి కూడా నేను ఈ మాట అన్నామే, ప్రజలు ఇప్పుడు ఏదో విధంగా అందరూ చూపిస్తే బెటర్, ఏదో ఒక ఐడెంటిటీ దట్ ఈస్ వీఆర్ ఫర్ జగన్ అన్నది అంత రాష్ట్రం అంతా ఎవరైనా ఒకరు మన కాంగ్రెస్ లోనే చెప్పించి చేయించాలి. అలా చేస్తున్నారు. అది లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వైలెంట్ వేస్ వద్దన్నదే రిక్వెస్ట్ తప్పితే అందరూ మన ప్రజలకు మా విజ్ఞప్తి అదే, మనకి తోచిన పద్ధతిలో మనకి వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మనం సంతోషంగా ఉంటామన్నది మటుకు మీరు తెలియజేయండి. కానీ పీస్ఫుల్ గా ఎవరికి ఏ ఇబ్బంది కలిగించకుండా మన అవసరాన్ని మనకి ఇది కావాలని చెప్తే డెఫినెట్ గా హైకమాండ్ కన్సిడర్ చేస్తారు. ఇది మీరు మైండ్ లో పెట్టుకుని ఎక్కడా ఎవరికి ఏ ఇబ్బంది కలిగించొద్దు. అలాగే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మనతో లేరు, మనం ఏమైపోతాం అన్న బాధ వద్దు. మనల్ని కాపాడడానికి అదే కుటుంబంలో ఆయన కడుపున పుట్టిన, ఆయన ట్రైన్ చేసిన జగన్ గారు ఉన్నారు, కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారు, ఇంకా రోసయ్య గారు లాంటి, డిఎస్ గారు లాంటి ఎంతో సీనియర్ లీడర్స్ ఉన్నారు. డెఫినెట్ గా వైఎస్ఆర్ గారు ఏదైతే అనుకున్నారో అదే మన పరిపాలన జరుగుద్ది, ఆ అడ్మినిస్ట్రేషనే ఉంటుంది. మీరందరూ ధైర్యంగా ఉండండి. బట్ మనకి జగన్ కావాలన్నది మటుకు పీస్ఫుల్ గా ప్రశాంతంగా తెలియజేయండి. ఏ పద్ధతి మీరు ఎంచుకున్నా సరే. అదే సార్, సినిమా అనేది యాక్చువల్గా లోకనాయకుడు అన్న ఒక టైటిల్ నాకు చాలా నచ్చి ఆ టైటిల్ దగ్గర ఎప్పుడో రిజిస్టర్ చేశాను. రిజిస్టర్ చేసిన టైటిల్ నా దగ్గర ఉంది. దానికి నేను ఎన్నో ఈ సర్కార్ సినిమా చూసి కొన్ని ఇన్స్పిరేషన్, తర్వాత అయ్యా అని తమిళ్లో ఒక సినిమా చూసి ఇన్స్పిరేషన్, ఇదంతా ఇన్స్పిరేషన్ అవుతూ నేను కాంగ్రెస్ లో జాయిన్ అయిన దాని నుంచి వైఎస్ఆర్ గారు, రాజారెడ్డి గారు, వైఎస్ఆర్ గారు వీళ్ళని పెట్టి, తర్వాత జగన్ గారు ముగ్గురు పెట్టి ఈ లోకనాయకుడు చేస్తే ఎలా ఉంటది అన్నది కూడా మేము ఏదో డిస్కస్ చేసి ఉన్నాం ఇంత ముందు. సో మొన్న ఈ మ్యాటర్ తో జరిగి తర్వాత నేను అంత ఊరు ఇడుపులపాయ వరకు వెళ్ళాము. వెళ్ళి ఒక 10 కిలోమీటర్ వరకు వెళ్ళి తిరగ వచ్చిన వాళ్ళల్లో నేను జీవితం మా పిల్లలు కూడా. సో అక్కడ వరకు వెళ్ళినప్పుడు ఆ ప్రజలు ఇలాంటి ఒక లీడర్ ని నేను చూసింది లేదు, వినింది లేదు. ఆయన కోసం ఇంతమంది ఇలా అయిపోయారే అన్నైతే తెలుసుకున్నప్పుడు తప్పకుండా ఈ లోకనాయకుడు అన్న టైటిల్ కి సూటబిలిటీ, ఈయన సబ్జెక్ట్ చేస్తేనే బ్రహ్మాండంగా ఉంటుంది జీవిత అన్నట్టు మాట్లాడుతూ మేము వచ్చాము. అలాగే వచ్చి అక్కడ కడప దీనికి వెళ్ళి తిరుపతి గుడికి వెళ్ళిన తర్వాత ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు ఎవరో అడిగారు. అప్పుడు మేము ఇలా మాట్లాడుకుంటున్నాం, మేము కూడా అదే అనుకున్నాము, లోకనాయకుడు అన్న టైటిల్ కి ఇప్పుడు ఆయన ఇది చేస్తేనే బాగుంటది అని అనుకున్నాము. మీరు కూడా అడుగుతున్నారు, ఇప్పుడు ఆ ఆలోచనలే ఉన్నాము అని. సో ఇది చెప్పి ఇది నిన్న తిరుపతిలో జరిగినప్పుడు చెప్పాము. ఇప్పుడు ఈ వేళ పొద్దున్న నుంచి, నిన్ననే కదా జరిగింది, మొన్న జరిగింది, నిన్న పేపర్లో వచ్చిన దాని నుంచి ఇప్పుడు వరకు ఎన్ని ఫోన్ కాల్స్, నా ఫోన్ అంతా మెసేజ్ ఫుల్ అండి, 300-400 మెసేజెస్. అది మాత్రం కాదు, ఎంతో మంది ధనవంతులు, కొందరు ఢిల్లీ నుంచి, కొందరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే రాజశేఖర్
తెలుసుకున్నాము లోకనాయకుడు అనేది. మీరు అది ప్రొసీడ్ అవ్వండి, దానికి ఏం కావాలో ఫైనాన్షియల్ సపోర్ట్ ఏం కావాలో మేము ఉన్నాము వెనక. ఇట్స్ నాట్ 1%. అది ఎట్లాగా హార్ట్ నుంచి వస్తుంది చూడండి, అలా ఇంత ఒక ప్రేమాభిమానం. కానీ నాకు తెలియలేదు, ఇప్పుడు నేనేమో ఫీల్ అవుతున్నానంటే ఆయన గురించి ఒక సబ్జెక్ట్ ఆయన గురించి చేయడానికి ఇప్పుడు ఇంతమంది ఎంకరేజ్మెంట్ తో నాకు ఒక అవకాశం వచ్చిందే, నేను ఎంత అదృష్టం చేసినవా అని అన్నట్టు అనుకుంటున్నాను. అండ్ దాన్ని ఒక బ్రహ్మాండంగా అందరూ ఎస్ అంత బాగా ఉంది, వైఎస్ఆర్ గారి గురించి మీరు ఇంత బ్రహ్మాండంగా చేశారు అని మెచ్చుకునేలా ఆ సినిమాని చేయాలని వెరీ షార్ట్లీ విల్ అనౌన్స్. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, సో కైండ్ ఆఫ్ యూ. సో కంపల్సరీగా వైఎస్ జగనే ఉండాలి, ఈ రాష్ట్రానికి నాయకత్వ బాధ్యత వహించాలి. వైఎస్ జగన్ లేకపోతే ఈ రాష్ట్రంలో ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు రాజశేఖర్ జీవిత. ఇక ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.